బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుం త్వంచ పరమస్మరణాత్ భవేత్. మాట్లాడడం ఎలా, ఆలోచించడం ఎలా, కార్యశూరత్వం, కార్యాన్ని ఎలా సాధించాలి, ఇలాంటివన్నీ కూడా హనుమంతుడిని చూస్తే మనకు తెలుస్తాయి. హనుమంతుని స్మరించడం వల్ల మనకి అలాంటి కుశలత లభిస్తుంది. సీతాదేవిని హనుమంతుడు చూశాడు అశోకవనంలో. చాలా దీనగా ఉంది. రావణాసురుడు వచ్చి భయపెట్టాడు. అక్కడుండే రావణాసురుని యొక్క అనుచర గణమైనటువంటి స్త్రీలు కూడా భయపెడుతూ ఉన్నారు. చివరికి సీతాదేవి ఏ స్థితికి వచ్చింది అంటే, ఇక్కడ విషం ఇచ్చేవాళ్ళు కూడా లేరే, విషము తాగి నా శరీరాన్ని నేను నాశనం చేసుకుందామనుకున్నా అంటే మన దృష్టిలో ఆత్మహత్య అనుకుంటాం. అలాంటిది కూడా చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాను నేను అని శోకిస్తోంది. ఇప్పుడు హనుమంతుడు ఆలోచిస్తున్నాడు, సీతాదేవిని ఓదార్చాలి. ఇదప్యహం ఇమాం దేవీం శోకోపహత చేతనాం అనాశ్వాస్య గమిష్యామి దోషవద్గమనం భవేత్. ఆమె మనస్సు వ్యాకులమై ఉంది. నేను ఓదార్చకుండా పెడితే ఏమవుతుందో, ఒకవేళ ఏదైనా అయిపోతే నేను వచ్చినటువంటి ఈ పని నిరర్థకం అయిపోతుంది. పైగా రామచంద్రుడు అడుగుతాడు, సీతాదేవి ఏమి చెప్పింది అని. నేనేం చెప్పగలను? కానీ ఇప్పుడు ఈ రాక్షస స్త్రీలందరూ చుట్టూ మూగి ఉన్నారు. ఈ సమయంలో ఆమె మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు. నేను కూడా రాక్షసుడినే అనుకుంటుందేమో. కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇదే కమ్యూనికేషన్ స్కిల్స్. ఎలా మాట్లాడాలి, మాడ్యులేషన్ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. ఇక్కడ రావణాసురుని యొక్క అనుచర గణమతో చుట్టూ వేధించబడుతూ ఉన్నది సీతాదేవి. తాను శుద్ధమైన సంస్కృతంలో మాట్లాడితే, లేక బ్రాహ్మణులు మాట్లాడే సంస్కృతంలో మాట్లాడితే ఆవిడ అనుకుంటుంది వీడు రావణాసురుడే అని. కనుక వ్యావహారికమైనటువంటి భాషలను మాట్లాడాలి. ఇది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతాం రావణం మన్యమానమాం సీతా భీతా భవిష్యతి వానస్య విశేషేణ కథం స్యాద విభాషణం. రాక్షసులైతే అలా మాట్లాడకూడదు, అది మోసపూరితమైన భాష. అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్ మయా సాత్వయితం శక్య నాణ్యధేయం అనందిత. సరైనటువంటి సామాన్యమైనటువంటి మానవుడు మాట్లాడుకునే భాషలను మాట్లాడతారు. ఆ విధంగా మాట్లాడి ఆవిడిని, సీతాదేవిని ఓదార్చుతాను. ఆవిడ భయపడే విధంగా మాట్లాడినట్టయితే ఆవిడ భయపడి కేకలు వేయచ్చు. ఆ తర్వాత ఈ రాక్షస ముఖాలన్నీ నా మీద పడితే వీళ్ళని జయించుకొని నేను వెళ్ళడం చాలా కష్టమవుతుంది. కనుక అది యుద్ధం అంటూ వస్తే ఎవరిని గెలుస్తారో చెప్పలేం కదా. కామం హంతుం సమర్థోస్మి సహస్రాణ్యపి రక్షసాం నతు శిక్ష్యామి సంప్రాప్తుం వరం పారం మహోదతేహే. అయినప్పటికీ ఒకవేళ వీళ్ళందరూ వచ్చి మీద పడినప్పటికీ వీళ్ళందరినీ నేను జయించి వెళ్ళగలను. కానీ వీళ్ళందరినీ జయించిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళగలనా? నా శక్తి ఇక్కడే ఉడికిపోతుంది కదా. మనం ఏ పని చేసినప్పుడు జాగ్రత్తగా మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మన శక్తి ఎంత, ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి. ఒకవేళ నేను ఇవన్నీ ఓదార్చకుండా పెడితే ప్రాణత్యాగశ్చ వైదేహ్య భవేదన భాషనే ఏష దోషో మహాన్ శిష్యాత్ మమ సీతాభిభాషతే. నేను ఒకవేళ మాట్లాడకుండా వెళ్ళిపోతే ఆవిడ ప్రాణత్యాగం చేయొచ్చేమో. భూతాశ్చాత వినశ్యంతి దేశకాల విరోధిత విక్లభం భూతమాసాచ్య తమ సూర్యోదయే యదా అర్ధానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే ఘాతయంతి కార్యాణి దూత పండిత మానినః. ఏదైనా ముందు వెనకడ ఆలోచించి చేయాలి. దూత తొందరపడి నేను తెలివైన వాడిని అని ఏదైనా చేస్తే అది
సూర్యోదయం వల్ల తమస్సు చీకటి నాశనమైనట్లుగా అవ్వవలసిన పని కూడా నాశనమయ్యే ప్రమాదం ఉంది. నేను పండితుడిని అని అనుకునే దూత కార్యాన్ని చెడగొడతాడు అని చెప్పి ఆలోచిస్తూ ఇప్పుడు ఆవిడికి వినసొంపుగా మాట్లాడి, శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రభ్రువన్ గిరాం శ్రద్ధాశ్చతి యథాహీనం తథా సర్వం సమాధతే. ధర్మయుక్తమైనటువంటి విషయాన్ని వివరిస్తూ మృదు మధురంగా నేను వినిపిస్తాను. ఇది స బహువిధం మహానుభావో జగతిపతే ప్రమదామపేక్షమానః మధురమవిధితం జగాధ వాక్యం ద్రుమపిటపాంతరమాసితో హనూమాన్. ఆ చెట్టు కొమ్మల మీద ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి హనుమంతుడు జగన్నాథుడైనటువంటి శ్రీరాముని భార్య అయినటువంటి సీతాదేవిని చూస్తూ యథార్థమైన వచనాన్ని మాట్లాడడం మొదలుపెట్టాడు. శ్రీరాముడు రక్షిత స్వస్య ధర్మస్య, తన ధర్మాన్ని తాను రక్షించుకున్న, తన ధర్మం ఏదో దాన్ని రక్షించుకునేవాడు. తన వారిని స్వజనస్య రక్షిత, తన వారిని కూడా రక్షించేవాడు. రక్షిత జీవలోకస్య, జీవలోకాన్నంతటిని రక్షించేవాడు. ధర్మస్య చ రక్షిత ధర్మస్య చ పరంతపః. శత్రువుని తప్పింపచేసే శ్రీరాముడు ధర్మాన్ని కూడా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి శ్రీరాముడి గురించి చక్కగా